ఎట్టకేలకు దాదాపు 18 నెలల తర్వాత, అంటే అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ మీద సీరియస్గా ఫోకస్ చేశారు అనేది అయితే ఒక ప్రచారం. ఎందుకు దీనికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఒక కీలక సమావేశం, జనసేనలో కీలక నేతలతో సమావేశం అయితే నిర్వహించారు. అందులో కొన్ని సూచనలు చేశారు. అది స్థానిక ఎన్నికలను ఉద్దేశించి అవ్వచ్చు, ముందు భవిష్యత్తులో జనసేన తీసుకోబోయే వ్యూహాలు దానికి సంబంధించి అవ్వచ్చు. ఏది ఏమైనా గ్రామ మండల స్థాయిలో జనసేన పార్టీ కాస్తంత బలహీనంగా ఉంది, ఇంకా బలోపేతం చెయ్యాలి అనేది, సరైన నాయకత్వం తయారు చేయలేకపోవడం వల్లే ఇదంతా జరిగింది అనేది. అంటే ఇప్పుడు ఫోకస్ అయితే పెట్టారు సీరియస్గా పవన్ కళ్యాణ్ జనసేన మీద. అయితే ఈ ఫోకస్లో భాగంగా వైసీపీలో చాలామంది ఉండలేక బయటకు వచ్చేసిన వాళ్లకు, బయటకు వద్దామనుకున్న వాళ్లకు దీని ద్వారా డోర్లు ఓపెన్ చేసి పెట్టారా పవన్ కళ్యాణ్ అనేది ఒక సంకేతం. అదే నేపథ్యంలో ఈయన జనసేన పరంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న వ్యక్తిగతంగా జనసేనకు సంబంధించి ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచించబోతున్నారా అనేది కూడా. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అందరూ కూడా ఇందులో పాల్గొన్నారట జనసేన కీలక నేతలు. వాళ్ళందరికీ చాలా కీలకమైన సూచనలు ఇచ్చారు, కీలకమైన సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనేది. ఏం జరగబోతోంది జనసేనలో భవిష్యత్తులో, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి పార్టీ విషయంలో ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, పూర్తిగా ఇంకా చేయలేదు, క్రియాశీలక పాత్ర చాలామందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని ఆయనే గ్రహించారు. ఒక రకంగా కూటమిలో ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారనేది. జనసేన ఏమన్నా కొత్తగా ఆలోచిస్తుందా? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమన్నా మారబోతుందా? మేబీ నేను అనుకోవడం అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో వస్తున్న స్టేట్మెంట్ తప్పించి మరేం లేదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి కూటమి కట్టిన తర్వాత సహజంగా ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే, పవర్లో రాకముందు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసినప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి జగన్ తిడతారు. ఆటోమేటిక్గా ముగ్గురు కలిసి తిడతారు. ఎవరు ఎక్కువ తిడతామనేటటువంటి దాంట్లో ఏం పోటీ పడరు. ఖచ్చితంగా నేను స్ట్రాంగ్గా మాట్లాడినా ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతారు, ఏ లీడర్ అయినా సరే. నడుస్తుంది ఆ జగన్. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, భారీ మెజార్టీతో గెలిచేశారు. అసలు ప్రతిపక్షమే లేదు. భారీ ప్రతిపక్షం ఉంటే ఇప్పటికీ మాటల యుద్ధాలు ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి వీళ్ళకి పబ్లిసిటీ ఉంటుంది, తర్వాత ఫర్దర్ యాక్టివిటీ రాజకీయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే 11 సీట్లకు పరిమితం అయిపోయిందో వైసీపీ, అసలు పోటీ లేదు, నెంబర్ 1. రెండవది, పవర్ అన్నది స్టార్ట్ అయ్యాక అసలు తలనొప్పి వస్తుంది. ఈజీగా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా. మనం ఇప్పుడు యూట్యూబ్ నెట్వర్క్ మన పని మనం ఏదో చేసుకుంటున్నాం. ఇంతకుముందు నేను తిరుపతిలో పనిచేసినప్పుడు గబక్కన మిత్రులు కొంతమంది ఎవరన్నా దర్శనానికి వస్తున్నామని చెప్పేసి అడిగితే దర్శనానికి చూసి పెట్టమని చెప్పి పైన వాళ్ళకి చెప్పడము, లేకపోతే లడ్డూలు కావాలంటే ఒకసారి చూడమని చెప్పడం. అప్పుడు జర్నలిస్టులకి ఇచ్చేవాళ్ళు స్లిప్పులు, మనకి లడ్డు కావాలంటే కనుక మనం 10 లడ్డూల వరకు పిఆర్ఓ గారు, సిపిఆర్ఓ గారు సంతకం తీసుకెళ్ళేసి తెచ్చుకోవచ్చు మనం 10. అయ్యో 10 తీసి వీళ్ళందరికీ తలకు 2 చొప్పున ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తాం. అప్పుడు రకంగా అనేక మందికి మనం చేసి పెట్టాం. దర్శనాలకు వెళ్ళాలంటే ఇది అంటే డబ్బులే, కాకపోతే లెటర్ పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తాం, నడిచిపెడుతాం. ఇప్పుడు ఇవాళ అడిగారు అనుకోండి, నేను చేయలేదనుకోండి, ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? సాయిగాడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నా చేతులు నాకే దర్శనానికి లేదు దిక్కు, అక్కడ నేను ఎట్లా వెళ్తాను? అప్పుడంటే మనం ఛానళ్ళలో వర్క్ చేస్తున్నాం, అక్కడ చేయడం అప్పుడే కాదు నేను అనేది. ఈవెన్ వేరే చోట్ల ఛానల్లో పనిచేసిన మనోడు అంటే దర్శనాన్ని చూడయ్యా అని చెప్పడానికి అందరికీ చెప్పేవాడిని కాదు నేను. ఇంపార్టెంట్ అనిపించినటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకెక్కడ అవకాశం దొరకట్లేదు అన్నప్పుడు, అక్కడ స్టక్ అయిపోయాం మేము టికెట్లు తీసుకుని అన్నప్పుడు, అయినా రాలేదు అన్న తర్వాత అట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా మనం హెల్ప్ చేద్దాం. ఇప్పుడు లేదా రూమ్ కావాలంటే ఒకటి అరేంజ్ చేయడం ఇట్లాంటి. ఇప్పుడు అడిగితే మనం చేయలేదంటే నేనే 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళా, శ్రీవాణి టికెట్. మళ్ళీ అంత పెట్టి వెళ్ళలేక, 1.5 అయిపోయింది, వెళ్ళలేక ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే శ్రీవాణి టికెట్ ఇప్పుడు ఇదివరకు అయితే అదేదో ఎయిర్పోర్ట్లో ఇచ్చేవాడు, ఇప్పుడు అవి అయిపోతున్నాయట. ఆ క్యూ లైన్లో పెడితేనేమో 1000 టికెట్లు ఇస్తున్నా అయిపోతున్నాయట. అక్కడ కూడా ఆఫ్లైన్లో ఇస్తుంటే 2-3 రోజులకి సరిపడా ముందే అయిపోతున్నాయట. ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యూ లైన్లో నుంచుని తిప్పలు ఎందుకు లేని ఆగుతున్నా నేను ఓ రకంగా. ఇప్పుడు నా పర్సనల్గా ఫ్యామిలీ తేలడానికే వర్కౌట్ కావట్లేదు. అందరూ తెలిసిన వాళ్ళే అక్కడ, చాలా మంది మెంబర్లు పరిచయం ఉన్నారు, లేకపోతే మిగతా వాళ్ళు పరిచయం ఉన్నా అడగడం నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, అట్లా నడిచిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు? మన ఫ్రెండ్ అయితే అన్నాడు అనమాట, నువ్వు అనుకుంటే అవుతుంది, ఎందుకు చేయలేవు, నువ్వు కావాలని పట్టించుకోవట్లేదు అనేసి. ఇట్లాగుంటాయి, అలా అనుకుంటారు అంతే. కాకపోతే మనకు తెలుసు ఆ బాధ ఏంటి అనేది.
ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు. ఒక ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యాడు, జనసేన ఆయన అక్కడే ఉన్నాడు ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీజేపీ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నాడు. లేదా జనసేన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు, మిగతా 2 ఇన్ఛార్జీలు ఉంటారు. టీడీపీ వాళ్ళకి వాళ్ళకి కూడా ఏ పని అయినా అవుతుంది. జనసేన వాళ్ళకి పని 100 అనుకుంటే 10 అవుతుంది. ఆ 10 కూడా అవన్నీ కూడా ఉంటాయి. బీజేపీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు అన్న మా వాళ్ళకి పెన్షన్ ఇప్పించన్నా అంటే అక్కడ ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వట్లే, ఈడే ఇప్పిస్తాడు పాపం. ప్రభుత్వమే కొత్త పెన్షన్లు ఇవ్వట్లా. అన్న మా వాడికి 60 ఏళ్ళు వచ్చి 1.5 ఏడాది అయిపోయిందన్న, పెన్షన్ ఇవ్వట్లేదన్న, ఒకసారి నువ్వు చెప్తే ఇస్తారన్నా అంటే లేదురా ఇవ్వట్లేదంటే ఇంకెందుకన్నా మీరు అంటే అంతే కదా, 18 నెలలు అయిందన్న మీరు వచ్చి పెన్షన్ కూడా ఇప్పించకపోతే ఇంకెందుకన్నా మీరు అంటాడు. అంతేగాని ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి, అందులో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, ఇవన్నీ ఆడికి ఏం అవసరం. అంతే కదా. ఇదివరకు వాలంటీర్ వచ్చి రాసుకుని డబ్బులు ఇచ్చేవాడు 2 నెలలు లేదా 3 నెలల్లో ఇచ్చేవాడు. నువ్వు 18 నెలలైనా పెన్షన్ ఇప్పించలేకపోతే అది చంద్రబాబును పవన్ కళ్యాణ్ తిట్టుకోడు, ఈయన్ని అడుగుతాడు ఎదురుకుండా, ఎందుకు నువ్వు ఉండడం, పార్టీ మీ పార్టీ ఉండే ఉపయోగం ఏందన్న, నువ్వు ఆ పార్టీలో ఉండంటాడు. వీడు పవన్ కళ్యాణ్ తిట్టాడు, చంద్రబాబుని తిట్టాడు, మీరందరే పార్టీని నాశనం చేస్తాను వీళ్ళని తిడతాడు. వీడు పాపం ఏం చేయలేడు అక్కడ. ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఓ పెన్షన్ ఇప్పించలేడు, ఓ సంక్షేమ పథకం ఇప్పించలేడు, ఓ ప్రభుత్వం ఇంకొకటి ఇప్పించారనుకోండి, ఒకరికి ఇప్పించి మిగతా 10 మందికి ఇప్పించలేదు అనుకోండి, వాడు నీ కులపోడు కాబట్టి ఇప్పించావు, లేకపోతే నీకు బాగా క్లోజ్ కాబట్టి ఇప్పించావు, లేకపోతే వాడేదో నీ డబ్బులు ఇప్పించాడు కాబట్టి ఇప్పించావు, మిగతా మాకెందుకు ఇప్పించలేదు అంటే ఇది పులి సవారీ లాంటిది. దిగితే మింగేస్తే పైన నియోజకవర్గాల్లో ఆ ఫీలింగ్ ఉంది, కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేశారు కూడా, కానీ అది ఎప్పట్లో దానికి సొల్యూషన్ అయితే ఏం కనిపించట్లేదు జనసేన. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెట్టుంటారు అట్లాగా మొన్న మీటింగ్. అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవులు ఇంకోటి 90% వీళ్ళకే వెళ్తున్నాయి పదవులు. వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ షేర్ల ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రం ఆ క్యాస్ట్లు షేర్లు పార్టీలతో సహా చూపెడుతున్నారు, మిగతా టైంలో జాగ్రత్తగా చేసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సలహాదారులు ఎంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు లెక్క ప్రకారం ఏంటి, 10% జనసేనకి 175 అంటే 10 కాదు 15% వచ్చినట్టు, అంతే కదా. 12%, 13%, 21 అంటే 17 కదా, 10 అంటే 17 ఉన్నారా, ఆ పైన ఇంకో 4 అంటే 12%. ఓవరాల్గా ఇప్పటిదాకా ఎంపిక చేసిన సలహాదారులు ఆ శాతం ఎంత ఉన్నారా నిజంగా వీళ్ళ సలహాదారులు జనసేన వాళ్ళు? బీజేపీ వాళ్ళకి ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు అంటే దాదాపు 7% ఏమో అన్నున్నాయా ఇచ్చారు వాళ్ళ సలహాదారు పోస్టులు. లేదు ఇతర టోటల్గా డైరెక్టర్లు అన్ని లెక్క తీయండి, ఇప్పటిదాకా ఎన్ని నియమించారు, ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చారా? లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఏదో 2, 3 దక్కుతున్నాయి, దక్కన వాళ్ళ అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళకి పార్టీ పదవులు ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏముంటుంది, లోకేష్ గారు కూడా త్వరలో పార్టీ పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాడు. తెలుగుదేశానికి కూడా ఎందుకని, ఇక్కడ అన్ని ప్రభుత్వ పదవులు యాడ్ నుంచి వస్తాయి కాబట్టి పార్టీ పదవులు ఇస్తే కొంత సాటిస్ఫాక్షన్, అందుకని పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది. అంతే తప్పించి సంస్థాగత నిర్మాణం ఎక్కడో ఎందుకు, వేరే ఎవడో ఏ దేశం వెళ్ళి చూసుకోనక్కర్లేదు కదా. నీ మిత్రపక్షమైనట్టు తెలుగుదేశాన్ని చూసుకో, మొన్ననే మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేశారా, ఆ తర్వాత ఇప్పుడు బూతుల కమిటీలు ఇట్లాంటివన్నీ ప్రమాణ స్వీకారాలు చేయించారా మొన్నే లోకేష్. సంస్థాగత నిర్మాణం ఎట్ట చేయాలో తెలుగుదేశాన్ని చూసి నేర్చుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా అట్లాగే ఉండేది సంస్థాగత నిర్మాణం, ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకుంటుంది, శక్తి కమిటీలు అంటూ బూత్ లెవెల్ కమిటీల దగ్గర నుంచి అనేక కమిటీలు వేసుకొచ్చుకుంటుంది. అది కూడా వాళ్ళు రాష్ట్ర స్థాయి కమిటీ అంతా. ఒక జనసేనకి ఏంటది, ఏదో నియోజకవర్గానికి ఒకడు, ఏదో లేకపోతే 10 మందితో ఒక కమిటీ, అదే ఏం పోస్ట్ అర్థం కాదు, అది ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ఒక బాధ్యత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ పని అందరి మధ్యన సమన్వయం, అధినాయకత్వం చెప్పేది అమలు చేయాలి, కార్యక్రమాలు తీసుకుని అమలు చేయించాలి వీళ్ళందరితో. సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఈయన పర్మిషన్స్ తీసుకురావాలి. అట్లాగే ఆర్గనైజేషనల్ సెక్రటరీ, జనాల గ్యాదరింగు నిధులు సమకూర్చి పెట్టాలా. ఇట్లాంటి పోస్టు దానికి ఒక వర్కింగ్ స్టైలు నువ్వు రాసి విత్ దాంతో అనౌన్స్ చేయాలి, వీళ్ళు ఇది చేస్తారు,
ట్రెజరర్ డబ్బులు కలెక్ట్ చేసి ఇట్లా చేయాలా, అట్లాగే నెలకి వారానికి ఒక 2 ప్రోగ్రాములు తీసుకోవాలి, ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని జనంలోకి తీసుకెళ్లాలా, ప్రచారం చేయాలా, ఇట్లాంటివన్నీ వాళ్ళకి గైడ్ లైన్స్ ఎవడిస్తున్నాడు? తెలుగుదేశం ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు దగ్గర నుంచి సంక్షేమ పథకాల దాకా ప్రతిసారి తెలుగుదేశం సిస్టమేటిక్గా వాళ్ళ కార్యకర్తను మోటివేట్ చేస్తుంది. ఎప్పుడు ఆర్గనైజేషనల్గా యాక్టివ్గా ఉంటుంది తెలుగుదేశం. జనసేనకి అది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి సారించి చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణాన్ని స్థిరత్వం చేసుకోబోతే నువ్వు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఏం డోకా లేదు. ఆయన రాజకీయం 25-30 ఏళ్ల దాకా ప్రాబ్లమే లేదు. ఎందుకయ్యా అంటే ఆయన కింగ్ అవుతారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కింగ్ మేకర్గా మాత్రం రాబోయే 25 ఏళ్ల దాకా కూడా ఉంటాడు. అధికారంలోకి ఎవడు రావాలి, ఎవరిని దించాలి అనే దానికి ఆయన ఉపయోగపడుతుంది. ఎందుకంటే సామాజిక వర్గం అంత బలంగా ఆయనతో పెనవేసుకుపోయింది. అయితే 100కి 70 మంది ఈయన వెనకాలే ఉంటారు ఖచ్చితంగా. రేపు పొద్దున ఒకవేళ 30 మంది తేడా వచ్చిన, ఇదివరకు కమ్మ సామాజిక వర్గం 30% తేడా వచ్చి జగన్కి వేశారు కదా. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 70% తేడా వచ్చి తెలుగుదేశానికి వేశారు కదా. కానీ ఓ 30% ఇప్పటికీ జగన్ వెనకాల ఉంటారు కదా రెడ్డి. అట్లాగే ఈయన వెనకాల 30, 50, 70 అట్లాగే ఉంటారు. కాబట్టి సామాజిక వర్గంతో ప్రాబ్లం లేదు. అది కింగ్ మేకర్గా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈయన ఎవడో పోతే ప్లేస్ అన్నటువంటి రూట్లో చూసుకుంటున్నారు. కానీ తన ఎలివేషన్ ఇవాళ రోజున ఆయన చేస్తున్నది ఒక చక్కటి ప్లానింగ్. తన శాఖలు చక్కగా చేసుకెళ్తున్నారు. అట్లాగే అతిపోకుండా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని అది జనంలోకి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అవుతున్నారు. రెండోది, ఇదివరకు ఆయన మీద విషం చిమ్మేటటువంటి పత్రికలే ఇప్పుడు ఆయన పొగిడి వార్తలు రాస్తున్నాయి. కానీ నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేసే కార్యక్రమం జరుగుతుంది కూడా. దాన్ని ఎదుర్కొంటూ జాగ్రత్తగా అవతల ఎత్తుకి పై ఎత్తు, అదేంటంటే మెత్తడి చుట్టుతో తలకాయ పగలగొట్టాలనుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఈయన కవచం అడ్డు పెడుతున్నాడు. తన తెలివితేట స్ట్రాటజిక్ గా సక్సెస్ అవుతున్నాడు ఆయన, అందులో డౌట్ ఏం లేదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దంగా ఈయన డౌన్ ప్లే చేస్తున్నారు. ఈయన ఉద్దేశపూర్వకంగా టాక్టికల్ గా తన పనిని ప్రజల్లో ఎలివేట్ చేసుకున్నారు. కాబట్టి ఇవాళ రోజున భవిష్యత్తులో పవన్ కి చేత కాదు, పవన్ సీఎం గా పనికిరాడు అనలేరు. తనకి ఏ శాఖలు ఇస్తే అట్లా సక్సెస్ అయ్యాడు, రాజకీయ నిర్ణయాలు కూడా సక్సెస్ అయ్యాడు. ఇంకా ఆయన చేత కాబోతున్నారు పాలన ఎలా చేయాలనే విషయంలో మరి ఇంకేం ప్రాబ్లం. కాబట్టి ఆయన ఇవాళ టాప్ 3లో ఒకడు, అందులో డౌటే లేదు. టాప్ 1 అవ్వడం అనేటటువంటి దానప్పుడు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకోవాలి. కానీ ఇక్కడ బిఫోర్ అలయన్స్ సార్ మీకు గుర్తుంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నది వాళ్ళ పార్టీకే చెప్పింది, మనం కనీసం 30% గెలుచుంటే 30 సీట్లైనా మనం గెలుచుండుంటే ఈరోజు నేను బార్గెనింగ్ చేసి ఉండేవాడిని, ఏం లేకుండా మీరు ఎలా అడగమంటున్నారు అనేది. అప్పట్లో తక్కువ సీట్లు తీసుకుంటున్నారు, తక్కువ స్థానాలు అన్నప్పుడు పదే ఈ మాట గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు 21కి 21 అంటే ఒక రకంగా 100% విన్నింగ్ చేశారు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, నిన్న గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఓకే, మిగిలిన జిల్లాల్లో నాయకత్వం బలహీనంగా ఉంది, నాయకత్వం అక్కడ పటిష్టం చేయాలి అనేది. ఒకవేళ నిజంగా అదే కనుక అయితే ఆ బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకునే ఆలోచన, ఈ వ్యూహం, ఆ పరిస్థితి వచ్చింది ఒక రకంగా. ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి ఇవన్నీ చూస్తే నిజంగా రేపొద్దున ఆ బార్గెనింగ్ చేయగలుగుతారా? ఆయన లాంగ్ స్టాండింగ్ 15 ఏళ్ళు తెలుగుదేశానికి అధికారం అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు విస్తరించి ఏం చేసుకుంటాడు? కనీసం సీట్లైనా పెంచుకుంటారు. ఇప్పుడు రేపు ఎట్లాగూ ఇప్పుడు రేపొద్దున 225 వస్తే కనీసం వీళ్ళకి ఈయనకి 40 కనీసం 40 తీసుకుంటా, 40కి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు బాలినేని వచ్చాడు, సామినేని వచ్చాడు, రోసి వచ్చాడు, వీళ్ళకి ఇస్తారు కదా కొన్ని. ఇట్లాగా ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ ముందు 10-15 మంది అవతల పార్టీల్లో నచ్చని వాళ్ళు వస్తారు. ఇంకోటి, తెలుగుదేశంలో టికెట్ దక్కని వాళ్ళు కూడా జనసేనలోకి వస్తారు. ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళలో 100కి 75% మంది తెలుగుదేశం నుంచి వాళ్ళే. వీళ్ళ దాంట్లో ఎవరున్నారు? నాదేళ్ల మనోహర్, బొలిశెట్టి, కందుల దుర్గేషు, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళల్లో అందరూ తెలుగుదేశం, ఒకప్పుడు తెలుగుదేశం ప్రేమికులే కదా. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేల్లో అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆవిడెవరు ఉత్తరాంధ్రలో ఉంటది, అట్లాంటి వాళ్ళు మొత్తం మీద కలిపి నాకు తెలిసి 5-6 జనసేన వీరాభిమానులు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు. మిగతా వాళ్ళు తెలుగుదేశం వల్లనో లేకపోతే ఇంకొకళ్ళ వల్లనో వచ్చినటువంటి వాళ్ళే. అట్లా కాకుండా ఇప్పుడు ఈయన సొంతగా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటా అంటే చేసుకోడు. ఆయన కింగ్ మేకర్గా ఉండాలనుకుంటున్నాడు కానీ కింగ్గా ఉండాలనుకోవట్లేదు.
అది ఆయనకి ఆలోచన ధోరణి, మనం ఏం చేయలేము దాన్ని. అంటే మొన్నటి వరకు అనుకోలేదు అలాగా, ఇప్పుడు ఏమన్నా ఏం లేదు ఆయనకి, ఆయన అట్లా అనుకుంటే ఇట్లుండదు వ్యవహారం. ఆ రాజకీయం తెలియని అమాయకుడేం కాదు ఆయన. ఆయన భయం వల్ల ఏంటంటే ఏమాత్రం మనం ప్రమోట్ చేయగానే గ్రౌండ్ లెవెల్లో ఇరు వర్గాల మధ్యన గొడవలు వస్తాయి, తెలుగుదేశం జనసేన. అది రేపు ఎలక్షన్లో దెబ్బతీసేది, అన్నీ మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. జగన్ అనే భయం ఈయన్ని ఎదగనీయకుండా చేస్తుంది. జగన్ అనేటటువంటి వాడికి ఏమాత్రం స్కోప్ ఇవ్వకూడదని తనను తాను త్యాగం చేసుకుంటున్న త్యాగమూర్తి ఆయన పవన్ కళ్యాణ్. అది అంటే ఇప్పుడు కమిటీలు వేసిన కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పచెప్తాను అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా డోర్లు ఓపెన్ చేసినట్టేనా ఈ నిర్ణయం? అది ఎన్ఓసి తెలుగుదేశం ఇవ్వాలి. అప్పట్లో ముగ్గురు కూర్చున్న చర్చ ఏంటంటే టీడీపీలో చేర్చుకోవాలన్నా, జనసేనలో చేరాలన్నా, బీజేపీలో చేరాలన్నా వైసీపీ వాళ్ళని ఎవరిని చేర్చుకోవద్దు, ఒకవేళ చేర్చుకోవాలని మనం ముగ్గురు కూర్చుని డెసిషన్ తీసుకుందాం అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాధవ్ కూర్చుని అయితే డెసిషన్ తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాధవ్ కూర్చుని డెసిషన్స్ తీసుకోవడం కుదరదు. ఆ సమన్వయ కమిటీ ఉండాలి. సమన్వయ కమిటీ ఏడుంది ఇప్పుడు? ఎవడున్నాడు అసలు సమన్వయ కమిటీలో? వీళ్ళది. ఇంకోటి, ఈయన అట్లాగా వైసీపీ వాళ్ళని ద్వేషంతోనే చూస్తున్నాడు ఈయన పవన్ కళ్యాణ్, జగన్ని వాళ్ళలో చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ కాదు, వైసీపీ మీద విరక్తితో ఇటు రావాలి. అది మొదటి ఏడాది వరకు రన్ అవుతుంది. ఇప్పుడు అయితే గీతే రేపు ఎలక్షన్స్ అప్పుడు టికెట్లు దక్కకపోతే వస్తారు ఇటుకి, అంతేగాని ఎగబడిపోయి ఇప్పుడు ఏం రారు. అంటే బూత్ లెవెల్లో అనుభవం ఉన్న నాయకులు కావాలి, పార్టీని నడిపే వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళు కావాలి. మాకెట్టాగే కావాలి అంత ఎక్స్పీరియన్స్ అంటే ఇంకెందుకు ఈ నాయకులు అందరినీ కాల్చి అవతల పడేయమనండి, తీసి అవతల పడేయమనండి. ఎందుకు ఇంకా వాళ్ళందరూ నాయకులు? బీజేపీలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ సుదీర్ఘ అనుభవం ఉన్నోళ్ళే ఏంది? గెలిచిన ఎంపీలు అందరూ పుట్టినప్పటి నుంచి రాజకీయం చేస్తా బూత్ కమిటీల మీద అనుభవం ఉన్నోళ్ళ? గెలవలేదా? మనలో కమిట్మెంట్ ఉండాలా? ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పుట్టుకతో వచ్చిన వాళ్ళే ఏంది? ఏం కాదు కదా. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ వర్మ ఏమన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంపీగా చిన్నప్పటి నుంచి బూత్ కమిటీలు చేసినోడా? కాదు కదా. పార్టీ పరంగా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎంతమందికి తెలియదు పార్టీ పరంగా? అందరికీ తెలుసు పార్టీ పరంగా. జనసేనలో పుట్టగానే వచ్చి జనసేనలో చేరలేదు కదా. ఇదివరకు పార్టీలో రాజకీయ పార్టీలో అనుభవం ఉన్నోళ్ళే కదా చేరింది. వాళ్ళకి బూత్ వ్యవహారాలు తెలియదని ఎందుకు అనుకుంటారు? ప్రతి కార్యకర్తకి తెలుసు. అయితే గీతే కొత్తగా యంగ్స్టర్స్ ఉట్టి నినాదాలు చేసే యంగ్స్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి తెలియకపోవచ్చేమో. వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేయగలరు కదా. బలమైన లీడర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళకి వినియోగించుకోవట్లేదు అంతే. అది సమస్య. అంటే అంటే బలమైన లీడర్లు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అలాగే పరిస్థితి ఉంటుందని అనుకున్నారు. అంటే పార్టీని ప్రేమించే వాళ్ళని ఆయన ఏమి పోస్టులు ఇవ్వట్లేదు అక్కడ. పార్టీని అపారంగా ప్రేమించే వాళ్ళకి నేను చెప్పినట్టు బొలిశెట్టి శ్రీనివాస్, కందులు దుర్గేష్, నాదెళ్ల మనోహర్, హరిప్రసాద్ గారు, దట్స్ ఎనఫ్. మిగతా అన్ని ఆ నాగబాబు గారు అంటే సరే కుటుంబ సభ్యుడు, అది వేరు. మిగతా వాళ్ళల్లో అట్లాగేం పోస్టులు ఇవ్వలేదు ఆయన. కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు అనుకోవాలి? వాళ్ళందరూ అసంతృప్తి లేదా? వాళ్ళ ఈవెన్ వీళ్ళకి అసంతృప్తి లేదా? కందులు దుర్గేష్ కి, నాదెళ్ల మనోహర్కి. అంటే వీళ్ళంటే మంత్రి పదవులు వచ్చారు, అయినా కూడా అసంతృప్తి. ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తగిన గౌరవం రాకపోతే ఫీలింగ్ రాదా? బేసిక్ గా అంటే డామినేషన్ తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు, మంత్రులు కూడా తట్టుకోలేరు డామినేషన్. టీడీపీ అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఇలా చొరవని కూడా తట్టుకోలేరు వాళ్ళు కూడా. కాబట్టి ఇందులో ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ముందు ఇప్పుడు ఏంటంటే అసంతృప్తి చల్లారుస్తారు కొంత హడావిడి చేసి, సేమ్ టైం ఫ్యూచర్లో మీకు లైఫ్ ఉంటుంది అనేటటువంటి చెప్తారు. ఎలక్షన్స్ ముందు డెసిషన్స్ తప్పించి ఈ లోపు జరిగేది పెద్దగా ఏముండవు. అంటే 18 నెలల తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? ఇది మీరు ఫస్ట్ అన్నట్టు అసంతృప్తులను బుజ్జగించడానికి మంచి నిర్ణయం అంటే నేను చెప్పినట్టు బూత్ కమిటీ స్థాయిలో పడాలి. బూత్, మండల, జిల్లా పరిషత్. రేపు స్థానిక ఎన్నికల్లో 20% తీసుకోగలిగితే పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకున్నట్టు. బీజేపీకి 10%, వీళ్ళు ఒక 20%, 30% తీసుకోగలిగితే నిజంగా కూటమి బాధ్యతగా ఉన్నట్టు. అట్లా ఉండదు. నాకు తెలిసి వీళ్ళిద్దరికి కలిపి ఆ 12-15% ఇస్తారు అంతే. అప్పుడు ఇంకేం సక్సెస్ అయినట్టు? 30 దాకా వెళ్తాయేమో. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ అయితే వేశారు, అది ఖచ్చితంగా మంచిగానే అనుకోవాలి పార్టీకి సంబంధించి. అయితే
ఎవరు ఇంకా నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు పార్టీని ఆ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, మండలాల్లో నడిపే నాయకులు ఎవరు, నడిపే లక్షణాలు ఉన్న నాయకుల కోసం అయితే సెర్చింగ్ మొదలుపెట్టారట. మరి ఎవరికి అవకాశాలు ఇస్తారు, అది ఎంతవరకు రేపొద్దున్న జనసేనకి ఉపయోగపడుతుంది, జనసేన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది అనేది ఇంక వేచి చూడాల్సిన